తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదముల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారు, ఈ 9 పాదముల వారు ఈ యొక్క తులారాశి జాతకులై ఉంటారు. ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆదాయం 11 గాను, వ్యయం 5గా గోచరిస్తుంది. ఆదాయం అద్భుతంగా ఉంది, విశేషమైనటువంటి జీవనం సాగించే అవకాశం ఉంది. ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సంవత్సరాంతం వరకు కూడా షష్టగ్రహ కూటంలో ఉండడం చేత విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిగేటటువంటి అవకాశం, స్త్రీధనం లభించేటటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. జాగ్రత్తలు వహించండి. ఆ స్త్రీధనంతో పాటు ఆపదలు కూడా వెన్నంటే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం. రాజపూజ్యం 2, అవమానం 2గా గోచరిస్తుంది. ఈ యొక్క రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్న చేత సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటివి సరిసమానంగా లభిస్తాయి. వీరికి పోలీసులతోటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. 2 వీలర్ తోటి ప్రయాణాలు చేయడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పేసి తెలియవస్తుంది. సాధ్యమైనంత వరకు పబ్లిక్ నడిచేటటువంటి, ప్రజలందరూ కలిసి నడిచేటటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడం అనేటటువంటిది మంచిగా చెప్పవలసినటువంటి సూచన. లేదు 4 వీలర్ అంటే 4 చక్రాల వాహనం వాడడం అనేటటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. వీరి సంవత్సరాంతం వరకు కూడా నీలవర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించడం మూలకంగా, ఉత్తరం దిక్కు వైపు ప్రయాణాలు చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటటువంటిది వీరికి రావడం జరుగుతుంది. తప్పనిసరిగా శనీశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. సంవత్సరాంతం వరకు శివాలయ దర్శనం చేస్తూ ఉండండి. ఆదివారం రోజున విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. వీరికి 5 సంఖ్య ఈ సంవత్సరాంతం వరకు కూడా అనుకూలంగా గోచరిస్తుంది.